కృష్ణా జిల్లాలోని నియోజకవర్గం గన్నవరం ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకటరావు గెలుపొందడం జరిగింది. వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్పై 37,628 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావుపై 838 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించడం జరిగింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ గెలుపొందడం జరిగింది. వైసీపీ అభ్యర్థి దుత్తా రామచంద్రరావుపై 9,548 ఓట్ల తేడాతో విజయం సాధించారు. యార్లగడ్డ వెంకటరావు బలాలు బలహీనతలు చూసే ముందు ఒక చిన్న ఏవి చూద్దాం. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం పెనుమత్స గ్రామంలో 1975 అక్టోబర్ 4న యార్లగడ్డ వెంకట్రావు జన్మించారు. ఆయన బీఎస్సీ వరకు చదువుకున్నారు. అమెరికాలో స్థిరపడిన ఆయన రాజకీయాలపై ఉన్న ఆసక్తితో గ్రీన్ కార్డు వదులుకొని స్వదేశానికి తిరిగి వచ్చి 2017లో వైసీపీ సమన్వయకర్తగా పార్టీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీపై కేవలం 838 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా 6 నెలలు పనిచేసి 2019 డిసెంబరులో కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్ గా నియమితులయ్యారు. 2023లో వైసీపీకి రాజీనామా చేసి గన్నవరం నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ పై 37,628 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వంలో విప్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బలాలు చూద్దాం. ప్రజా ప్రాతినిధ్యం. నియోజకవర్గంలో సామాన్యులకు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా వింటున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ప్రధాన బలంగా మారింది. కేడర్ బలోపేతం. సుదీర్ఘకాలం తర్వాత గన్నవరంలో టీడీపీ కేడర్లో నూతనోత్సాహం నింపడంలో ఆయన విజయవంతమయ్యారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తలకు భరోసా ఇవ్వడం పార్టీ పరంగా ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. అభివృద్ధిపై దృష్టి. విమానాశ్రయ భూమి నిర్వాసితుల దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. గన్నవరంలోని ఐటీ కంపెనీలను మళ్లీ యాక్టివేట్ చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పించడం కూడా బలంగా చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారన్న సానుకూల అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో బలంగా ఉంది. సేవా దృక్పథం. అమెరికాలో గ్రీన్ కార్డ్, స్థిరమైన వ్యాపారాలు ఉన్నప్పటికీ కేవలం తన సొంత ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. రాజకీయం తనకు సంపాదన మార్గం కాదని చెప్పడంతో ఆయనకు ప్రజల్లో సానుకూలత పెరిగింది. ప్రభుత్వంలో ప్రాధాన్యత. 2024లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయనను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రభుత్వ విప్గా నియమించడం ఆయన రాజకీయ ఎదుగుదలకు, నియోజకవర్గ పనుల వేగవంతానికి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. రౌడీయిజం, వివాదాలకు దూరంగా ఉండటం ఆయన అతిపెద్ద బలం. గ్రౌండ్ లెవెల్లో మేము తెలుసుకున్న ఈ అంశాలు మీకు యుద్ధానికి ముందుకు మోగే ఓ సైరన్ లాంటిది. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల వరకు మీకు ప్రతికూలంగా మారిన అంశాలను సరిచేసుకుని ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. లేదంటే మీ పొలిటికల్ ఫ్యూచర్కు బ్రేకులు పడే ఛాన్స్ కూడా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.